ఇక సిటీ అంతటా వర్షం పడుతోంది. మెయిన్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. భారీ వానతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక నాంపల్లి గాంధీ భవన్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యు. కొడుతుంది వాన. నిన్న ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆ తర్వాత ఉదయం నుంచి గ్యాప్ ఇచ్చింది. ఉదయం అంతా కూడా ఉక్కపోతతో నగరవాసులంతా కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సాయంత్రం కాగానే ఒక 20 నిమిషాల నుంచి సిటీ అంతా ప్యాక్ చేసింది వర్షం అంతా అని చెప్పొచ్చు. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. 4 రోజుల పాటు ఈ రకంగానే వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. నిన్న కురిసినటువంటి వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. ఆ వర్షంతో కాస్త రైతులంతా కూడా రిలీఫ్ అయ్యారని చెప్పాలి. పంట చేతికొచ్చే టైంలో, విత్తనాలు వేసేటువంటి టైంలో వర్షం పడ్డది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రాంతం వర్షం పడింది కాబట్టి రైతులంతా ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం వర్షం పడితే యాజ్ యూజువల్గా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతాయి. మ్యాన్ హోల్స్ పురుషాల్లో పొంగి పొడులుతూ ఉంటాయి. సో అలాంటి పరిస్థితిలోనే కాస్త ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి టైం కావడంతో ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. నాంపల్లి అదేవిధంగా ఇటు ఈ స్ట్రెచ్ అంతా కూడా మియాపూర్ టువర్డ్స్ ఎల్బీ నగర్ వరకు వెళ్ళేటువంటి స్ట్రెచ్ ఏదైతుందో, మెట్రో స్ట్రెచ్ ఏదైతుందో అదంతా కూడా వర్షం దంచి కొడుతుంది. దిల్సుఖ్ నగర్, అటు పటాన్చెరు, అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు. ఆ తర్వాత ఇటు జూబ్లీ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దంచి కొడుతుంది. మరోవైపు పరిసర ప్రాంతాల్లోనే అంటే సిటీ శివారు ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం వర్షపాతం నిన్న కూడా నమోదైంది. దాంట్లో భాగంగానే పటాన్చెరు, అమీన్పూర్, అదేవిధంగా అటు బాచుపల్లి ఆ ప్రాంతాల్లో నిన్న ఎక్కువ శాతం వర్షపాతమే నమోదైంది. మరో 4 రోజుల పాటు ఈ వర్షం ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం పడ్డ కారణంగా మెట్రో పిల్లల దగ్గర చాలామంది బైకర్స్ అంతా కూడా ఆపుకొని ఉండడంతో దాని కారణంగా కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ ప్యాక్ అవుతోంది. ఎక్కడికక్కడ మాన్సూన్ టీమ్స్ బల్దియా అప్రమత్తం చేసింది. స్పెషల్గా మాన్సూన్ టీంలను ఏర్పాటు చేశారు. మరోవైపు చాలాసార్లు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ చాలాసార్లు గుర్తించారు మాన్సూన్ టీమ్స్. అదేవిధంగా హైడ్రా టీమ్స్ని కూడా గుర్తించారు. ట్రాఫిక్ స్లో మూమెంట్గా మనకి కనిపిస్తోంది. నాంపల్లికి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ అయి ఉన్నారు. ఆఫీసెస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో వర్షం పడుతుంది. వర్షం పడుతున్నటువంటి కారణంగా కాస్త సమయం లేట్ అయినా పర్లేదు, వర్షం గ్యాప్ తర్వాత అంటే వర్షం గర్విస్తేనే బయటికి రావాలని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ స్లో మూమెంట్గా జరుగుతోంది. దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అవుతుంది. మనం అక్కడ చూడొచ్చు, 3 యువకులు వాటర్ అంతా కూడా పేరుకుపోవడంతో అక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సిటీలో ఉదయం నుంచి ఉక్కపోతతో చాలా వరకు ఇబ్బంది పడ్డారు జనం అంతా కూడా. ఇప్పుడు సాయంత్రం కాగానే మళ్ళొకసారి సిటీ అంతా కూడా సిటీ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రతిసారి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తారు. సో దాంట్లో భాగంగానే వర్షం పడితే ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటారో ఆ మెజర్స్ని అధికారులు చెప్పే దాని ప్రకారం ఇప్పటికే ఆయా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా ఐఎండీకి సంబంధించి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు ట్విట్టర్ హ్యాండిల్స్తో ఎప్పుడు ఏ వాతావరణం చేంజ్ కాబోతోంది, పలానా 2 గంటల్లో భారీ వర్షం, అతి భారీ వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని ఫాలో అయితే బెటర్ అనేటువంటి విషయాలను అయితే అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఎస్పెషల్లీ వర్షం కారణంగా హైదరాబాద్లో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య మేజర్గా ఉంటుంది. చిన్న వర్షం చినుకు పడితే చాలు రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోతాయి. అదేవిధంగా పేరుకుపోయినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. మ్యాన్ హోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకున్నారు. మ్యాన్ హోల్ మేనేజ్మెంట్ కాస్త వర్కౌట్ అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర మ్యాన్ హోల్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎంత ఓవర్ఫ్లో వాటర్ అయినా కూడా అందులోంచి ఈజీగా పాస్ అయ్యే విధంగా ఆ ఎక్సర్సైజ్ని మ్యాన్ హోల్ మేనేజ్మెంట్ వాడుతున్నాము అనేటువంటి విషయాలను అయితే వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మరోవైపు
తెలిసిన ప్రాంతంలోనే వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వర్షం కారణంగా వర్షం నీరు దాంతోపాటు డ్రైనేజ్ వాటర్ తోడు కావడంతో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయో తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి తెలిసిన మార్గంలోనే అంటే ఆ ఏరియా మీద పట్టు ఉంటేనే ఆ వే నుంచి వెళ్ళడము, లేదంటే ఎక్కడైనా రోడ్డు బ్లాక్ అయ్యి వర్షంతో అంతా రోడ్డు ప్యాక్ అయిపోతే కనుక ఆ వాటర్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. లేదంటే అక్కడ మాన్సూన్ సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన డైరెక్షన్ బట్టి వెళ్తే బాగుంటుంది. తమ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తాము ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ లాగా, అదేవిధంగా ఒక సలహాలు సూచనలాగా ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉంటారు, మాన్సూన్ టీమ్స్ చెప్తూ ఉంటారు. సిటీలో అక్కడ ఇక్కడ అని కాదు, నేను ఉన్నటువంటి నాంపల్లి చౌరస్తా సర్కిల్ ఏరియానే కాదు, ఇప్పుడు హైటెక్ సిటీ, అదేవిధంగా ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ అన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మాన్సూన్ టీమ్స్కి సంబంధించి వర్షాకాలం కావడము, వర్షాలు పడతాయని చెప్పి ముందుగానే సంబంధిత వాతావరణ శాఖ వెదర్ మ్యాన్స్ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తూ వస్తారు. నిన్న కూడా 2 గంటల్లో వాతావరణం చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, భారీ వర్షాలు వస్తాయి, దాని అకార్డింగ్లీ తమ షెడ్యూల్ని ఫిక్స్ అప్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని అటు వెదర్ మ్యాన్ ట్విట్టర్ హ్యాండిల్లో చెప్పడం, ఆ తర్వాత ఐఎండీ కూడా అదే అంశాన్ని చెప్పడం, ఆ తర్వాత బల్దియాకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అదే విషయాలను చెప్తూ వస్తున్నారు. కాబట్టి వాటిని ఫాలో అవుతూ తమ జర్నీని సేఫ్గా మలుచుకుంటే బాగుంటుందనేటువంటి విషయాలను అయితే అధికారులు ప్రతిసారి చెప్తూ ఉంటారు. మరి వర్షం ఇంకా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. 4 రోజుల పాటు వర్షాలు దంచి కొడతాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్ హైదరాబాద్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అత్యవసరం ఉంటేనే, వర్షం పడ్డ టైంలో అత్యవసరం ఉంటేనే బయటికి రావడము, లేదంటే ఎమర్జెన్సీ సమయంలోనే బయటికి వస్తే బాగుంటుంది, సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తూ ఉంటారు ప్రతిసారి. ఇది అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో కలిసి షరీఫ్ న్యూస్, గాంధీ భవన్.